టీవీకే దళపతి విజయ్ పార్టీ దెబ్బకి కోసాలు కూలిపోయినాయి డిఎంకే పార్టీ యొక్క కోసాలు. ఎందుకంటే ఏకంగా ఆ పార్టీకి సంబంధించిన అధినేత సైతం కూడా భారీ మార్జిన్తో ఓడిపోవడం అయితే జరిగింది. అది కూడా తమిళ వెట్రిగన్ కజగన్ పార్టీ ఏదైతే ఉందో టీవీకే పార్టీ విజయ్ పార్టీ చేతిలోనే, ఆ పార్టీ అభ్యర్థి చేతిలోనే ఏకంగా డిఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అతి ఘోరంగా ఓడిపోయారు. దాదాపు ఆ నియోజకవర్గంలో 72,881 ఓట్లు విఎస్ బాబు అని చెప్పేసి టీవీకే పార్టీ తరపు నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థికి పడితే దాదాపు 64,941 ఓట్లు మాత్రమే ఎంకే స్టాలిన్కి పడ్డాయి అన్నమాట. అంటే దాదాపు 7,940 ఓట్లు తేడాతో ఈ వ్యక్తి ఇప్పటి వరకు ఓడిపోవడం అయితే జరిగింది. ఇంకా ఇది 18వ రౌండ్ అనమాట. 18వ రౌండ్ జరుగుతూ ఉంది. 22 రౌండ్లకి ఇంకా 4 రౌండ్లు అయితే ఉన్నాయన్నమాట. సో మొత్తానికి ఇంకా 4 రౌండ్లు లెక్కేసుకున్న 10,000 ఓట్ల తేడాతో అతి ఘోరంగా దారుణంగా ఓడిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి డిఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ రేపొద్దున హెడ్లైన్స్లో ఇదే భారీ తాటికాయంత అక్షరాలతో పడబోతా ఉంది. నిజం చెప్తున్నా, వచ్చిన 6 నెలల్లోనే సెన్సేషన్ సృష్టించి రికార్డు స్థాయిలో ఓటింగ్ పర్సంటేజ్ని లాక్కొచ్చుకోవడమే కాకుండా ఆ స్థాయిలో తన వైపు జంజీ మొత్తాన్ని తిప్పుకోవడమే కాకుండా పెద్దల్ని సైతం కూడా ఒప్పించి ఈ రోజున తమిళనాట టీవీకే విజయడంక మోగించడం అయితే జరిగిందనమాట. సో ఎంకే స్టాలిన్ ఇంకా ఇదే లాస్ట్ ఎలక్షన్ అనుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత